నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. చివరి సిద్ధం సభలో మెరుపులుంటాయా? ఊహలకందరి మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారా? బాబు పవన్ బీసీ డిక్లరేషన్కి వైసీపీ దగ్గర కౌంటర్ ఉందా? వీటికి సంబంధించి మొదటి పాటు మాట్లాడడానికి ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు ఈరోజు టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. సో రాజీవ్ గాంధీ గారితో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016 అండ్ అదేవిధంగా కాలర్స్ వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్, ఇక ఇప్పటి నుంచే మీరు కాల్ చేయడం మొదలు పెట్టొచ్చు. వారధిలోకి వెళ్ళిపోదాం. రాజీవ్ గాంధీ గారు నమస్తే, స్వాగతం వారధికి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు రాజీవ్ గాంధీ గారు? యా ఫైన్ పృథ్వీ గారు, హౌ ఆర్ యూ? యా ఐమ్ వెరీ ఫైన్. పార్టీ ఎలా ఉంది? జోష్లో ఉందా, లేకపోతే కాస్త ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్నాయి టెన్షన్లో ఉందా, లేకపోతే భయంలో ఉందా? వాస్తవానికి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది, కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కూల్గా ఉంది. ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీలు పొత్తుల కత్తులతో దూసుకుంటూ కుయుక్తులతో కూడినటువంటి హగ్స్తో వాళ్ళు సీట్లు సర్దుబాటు హడావిడిలో గొడవల్లో వాళ్ళు ఉన్నారు. మేము చాలా కూల్గా సిద్ధం సభల ద్వారా మా క్యాడర్ని సిద్ధం చేసుకుంటూ పార్టీ పరంగా కూడా చాలా క్లారిటీగా అందరికన్నా ముందుగానే మా సమన్వయకర్తలను నియోజకవర్గ ఇన్ఛార్జీలని నియమించుకుంటూ పగడ్బందీగా ఎలక్షన్స్కి వెళ్తున్నాం. విత్ అ సింగిల్ పాయింట్ ఎజెండాగా మా పార్టీ ముందుకు పోతుంది. సో మాకు ఏ విధమైనటువంటి టెన్షన్ మాకు లేదు. వీఆర్ వెరీ ఫైన్. రాజీవ్ గాంధీ గారు, ఎప్పుడైతే టీడీపీ జనసేన ఇక టికెట్లు ప్రకటించాయో ఉమ్మడిగా, ఇప్పుడు వరుసగా సభలు నిర్వహిస్తున్నామో, మనం జనం చూస్తున్నాం, ఆ స్పందన చూస్తున్నాం, వీళ్ళ మాటలు కూడా చూస్తున్నాం. ఒక కొత్త జోష్ వచ్చింది అంతకు ముందు కంటే ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ. ఎలా చూస్తున్నారు మీరు ఈ సభల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళకు వస్తున్న జనాల్ని? సార్, ఒకటి జనాలు వస్తున్నారు అని అంటే ఏదో వస్తున్నారు అంతే తప్ప ఇప్పుడు మా భీమిలి సిద్ధం సభలో లాగా ఏ ఒక్క మీటింగ్ అన్నా కనబడుతుందా, లేదా మా ఏలూరు సిద్ధం సభలో ఏ ఒక్క మీటింగ్ అన్నా కనబడుతుందా, లేదు అంటే మా రాప్తాడు సభని కనీసం మా రాప్తాడు సభలో 10% అన్నా ఏ సభ అన్నా కనబడుతుందా? సరే, జన సమీకరణం లేదంటే కార్యకర్తలో ఉత్సాహంతోనో నాయకుడి మీద నమ్మకంతోనో మా కార్యకర్తలు మా సభలకు వస్తున్నారు. కానీ వాళ్ళల్లో వారికి ఒక నిస్తేజం ఉంది. ఆ పొత్తు అనేటువంటిది భవిష్యత్తులో చిత్తు అవుతుంది అనేటువంటి అనుమానం వాళ్ళకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు. చంద్రబాబు గారు కుప్పంలో పోటీ చేయరని ఒక పక్క భువనేశ్వర్ గారు చెప్పారు. నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేసినా ఓడిపోతాడని సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియలేనప్పుడు అందరూ కలగలిపి వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మా సిద్ధం సభలో కాలి గోటికి కూడా వాళ్ళ పెట్టుతున్నటువంటి సభలు సరిపోవు, సరిసమానం రావు. మాతో కంపేర్ చేసుకునే రీతిలో కూడా వాళ్ళ సభలు లేవు అన్నటువంటిది మాత్రం వాస్తవం. ఏంటండి, మాట్లాడదాం. మనకు కాలర్ రెడీగా ఉన్నారు. ఉగాండా నుంచి శివ ఫోన్ చేశారు. శివ గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, టీవీ9 వారధి. యు ఆర్ గివింగ్ us a chance to do our voice. థ్యాంక్ యూ శివ గారు, చెప్పండి. అండ్ రాజీవ్ గారు, డెఫినెట్లీ అండి రాజీవ్ గారు, మీరు దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఎల్లో మీడియా ఏం చేస్తుంది, ఆంధ్రజ్యోతి, TV5 అండ్ ఈటీవీ ఏం చేస్తుంది అనేది మనకి క్లియర్ గా తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ కి ఏం జరుగుతుంది, పబ్లిక్ కి ఏమి బెనిఫిట్స్ పొందుతున్నారు, ఓటర్స్ ఎలా ఉన్నారు అనేది అన్ని మీడియా చెప్తారు. ఇది నేను 100% కాన్సెప్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడ ఆధారపడకండి మీడియా గురించి, సోషల్ మీడియా కానీ. నా అంతటా నేను శివ గారు, రైట్, అంటే మీరు క్వశ్చన్ అడిగారు, కానీ కాకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనే అభిప్రాయం మీరు చెబుతున్నారు, అంతే కదా? ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు. రైట్, ఓకే. రాజీవ్ గాంధీ గారు, చెప్పండి. సో శుభారంభమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే అవ్వాతాతల దగ్గర నుండి, యువత దగ్గర నుండి, మహిళల దగ్గర నుండి, పేదవారి దగ్గర నుండి, నిమ్న వర్గాల దగ్గర నుండి, దళితులు,
బీసీలు, బహుజనులు, హరిజనులు, గిరిజనులు ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపలో ప్రతి పౌరుడు కోరుకునేది మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలనేటువంటి నినాదమే నడుస్తుంది. 2024 జగనన్న వన్స్ మోర్ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎల్లో మీడియా గురించి చెప్పారు. ఒకప్పుడు ఎల్లో మీడియా రాతలు రాస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ యొక్క రాతలు ఏంటి, వాటి వాస్తవాలు ఏంటని చెప్పే పరిస్థితులు అప్పుడు లేవు. ఉదాహరణకు అన్న నందమూరి తారక రామారావు గారి మీద అత్యంత జుబుక్సాకరంగా కార్టూన్లు వేయించినా, వ్యక్తిత్వ హననం చేసినా దాన్ని పటాపంచలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ రోజు ఎవరి దగ్గర లేవు. మరోపక్క ఒక మహానాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఒక రౌడీగా చిత్రీకరించే పని ఆ రోజుల్లో పచ్చ మీడియా చేసినా దాన్ని నిలదీసి కడిగేసే పరిస్థితులు అప్పుడు లేవు. నిన్న కాక మన 2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు జెండా పీకేద్దామని స్టోరీలు రాసి ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి పంపించడానికి స్వయాన దిక్కుమాలినటువంటి వ్యవహారం నడిపింది పచ్చ మీడియా. ఇవన్నీ అందరికీ తెలిసినా సరే ఆ పచ్చ మీడియాని ఎదిరించేటటువంటి వ్యక్తి పరిస్థితిలో పుట్టుకు రాలేదు. బట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు ఏదైతే ప్రతి 30 సంవత్సరాల వరకు తర్వాత ఒక తరం మారుతుంది, ఒక టార్చ్ బేరర్ వస్తాడు అన్నట్టు ఈరోజు ఆ టార్చ్ బేరర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వచ్చాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తెచ్చినటువంటి టార్చే సోషల్ మీడియా. ఈ పచ్చ మీడియా ఏదైతే తెల్లవారులు వేస్తే అబద్ధాలు వండి వారుస్తుందో వాళ్ళని నగ్నంగా రాజకీయ నడివీధుల్లో పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలని ప్రజలకి నిజానిజాలు తెలియజెప్తుంది సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా సైనికులు ఉన్నంత వరకు, మౌత్ పబ్లిసిటీ మహాశైలు ఉన్నంత వరకు ఈ పచ్చ మీడియా అనే అల్లరి మూకలు ఎన్ని అల్లరి చిల్లర చేష్టలు చేసినా దానివల్ల నిరుపయోగం, మాకు జరిగేటటువంటి నష్టం కూడా ఏమీ లేదు. ప్రజలకి మేము చేస్తుంది ఏంటనేది వాస్తవం. మీలాంటి న్యూట్రల్ మీడియాల ద్వారా కూడా మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనకు. శ్రీధర్ రెడ్డి ఫోన్ చేశారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో. నమస్తే రాజీవ్ గాంధీ గారు. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పండి సార్. నమస్తే. జగనన్న గవర్నమెంట్ అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారండి. కానీ గవర్నమెంట్ అడ్వైజర్స్ అసలు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలతో రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందా, అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ లో ఏమైనా రిఫార్మ్స్ తీసుకురావడమా, అంటే అడ్వైజర్స్ ద్వారా అది ప్రజలకు ఎక్కడా కూడా క్లారిటీ లేదు, విజిబిలిటీ లేదండి. అంటే వాళ్ళకి 3-4 లక్షల జీతాలు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పరిమల్ నత్వాని అని ఒక ఎంపీకి రిలయన్స్ గ్రూప్ కు సంబంధించిన అతనికి ఇచ్చారు కదా, మరి పరిమల్ నత్వాని అసలు ఏం చేశారండి, మన రాష్ట్రానికి ఏం చేశారు, లేకపోతే పార్లమెంట్ లో ఎప్పుడైనా మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారా, ఆయనకు ఎంపీ సీటు ఎంత ప్యాకేజ్ కమ్ముకున్నారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీరు మీడియా గురించి అన్నారు. ఇప్పుడు సాక్షి అండ్ కూల్ మీడియా ఇదంతా మీకు కూడా మీడియాలు ఉన్నాయి కదా భజన చేయడానికి, కించపరచడానికి, ప్రత్యర్థి వర్గాల్ని కించపరచడానికి మీకు కూడా కూల్ మీడియాలు 4-5 ఛానల్స్ ఉన్నాయి. సాక్షి మీ సొంత మీడియా ఉంది కదా, అయినా కూడా నాకు మీడియా లేదు అని చెప్తారు జగన్. ఇన్ని అబద్ధాలు ఎందుకండి? రైట్ శ్రీధర్ రెడ్డి గారు. దెన్ ఓకే, 3 క్వశ్చన్లు అయిపోయినాయి. రైట్, ఆన్సర్ ఇస్తారు రాజీవ్ గాంధీ గారు. రైట్. ఎస్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంపీ సీటు మీరు ఎంత ప్యాకేజీకి అమ్ముకున్నారన్నారు. గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా రాజ్యసభలకి సామాన్యుల్ని, బహుజన వర్గాల్ని, బీసీ ప్రజల్ని పంపించినటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఉదాహరణకు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. బట్ మేము చెప్తున్నాం, గుండెల మీద చెయ్యి వేసుకుని ఒక బీసీగా నేను చెప్పగలుగుతున్నాను. ఒక బీసీ అయిన మోపిదేవి వెంకటరమణ గారిని మేము రాజ్యసభకు పంపాం. ఒక బీసీ అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మేము రాజ్యసభకు పంపాం. అదేవిధంగా ఒక బీసీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని మేము రాజ్యసభకు పంపాం. ఒక ఎస్సీ అయినటువంటి గొల్ల బాబురావు గారిని మేము రాజ్యసభకు పంపాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయి. పాపం ఈయనకి వెళ్ళినటువంటి బీసీలు కనబడలేదు. అది మా దౌర్భాగ్యం. మా బీసీలను ఇప్పటికైనా మీరు రాజకీయ నాయకులుగా గుర్తించండి సార్. మా బీసీలు ముఖ్యమంత్రిగా గుర్తించారు, మా బీసీలను అందరినీ కూడా తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టారు. కానీ మీకు బీసీలు కంటికి కనబడరు. మీరు ఎందుకంటే పచ్చకళ్ళ జోలు పెట్టుకుని చూస్తున్నారేమో అన్నటువంటి అనుమానం నాకుంది. కాబట్టి మీకు పరిమళ నత్వాన్ని కనబడ్డారు కదా, మిగతా వీళ్ళందరూ కూడా మీరు దయచేసి ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడమని కోరుతున్నా. రెండోది, పరిమళ నత్వాని అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎస్ ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి అంబానీ గారి ప్రిఫరెన్స్తో రావటం జరిగింది. మనకి రాష్ట్రంలో అభివృద్ధి కావాలి, కంపెనీలు రావాలి, అటువంటి పారిశ్రామికవేత్తల యొక్క సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా పరిమళ నత్వాని గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయన్ని రాజ్యసభకు పంపాము. తర్వాత ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో ఒక రాష్ట్రంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కి
సాక్షాత్తు రిలయన్స్ అంబానీ గారే కాదు, ఆయన మొత్తం డైరెక్టర్లు అందరూ వచ్చి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎంఓయూస్. సలహాదారుల వల్ల ఏం జరిగింది, ఏం ప్రయోజనం జరిగింది రాష్ట్రానికి అని ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఆయన. ఎస్, ఓకే సార్, ఇది చెప్పాం. ఓకే, ఇక సలహాదారులు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉన్నటువంటి పెద్ద అపవాదం ఏంటి? ఆయన ఎవరి మాట వినరు, ఎవరి సలహాలు తీసుకోరు, ఆయన ఒంటెద్దు పోకడి. ఇది పచ్చ మీడియా పెట్టినటువంటి చిచ్చు కొంతకాలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నాడైనా నేడైనా అందరు సలహాలు తీసుకుంటారు, సూచనలు తీసుకుంటారు, సమాలోచనలు చేస్తారు, కలెక్టివ్ డెసిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. బట్ ఏదైనప్పటికీ నిర్ణయం తీసుకునే నాయకుడు, ఆ నిర్ణయం వల్ల మంచైనా చెడైనా దాన్ని బేర్ చేసే గుండె ధైర్యం, దాని ముందు నిలబడి నడిపించే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఇప్పుడు మీరు అడుగుతున్నారే ఎంతమంది ఏదో 3 లక్షలు 4 లక్షలని, ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు. మొన్న కూడా చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎన్నో 100 కోట్లు ముట్టినాయి అని మీ ఇష్టానికి కుంకాలు రాసేస్తారు తప్పితే వాస్తవాలు తెలియవు. ఎస్, ఈరోజు ఇచ్చినటువంటి అనేక సలహాల వల్ల నాడు నేడు బళ్ళు మారటం కానీ, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటం కానీ, లేదు అంటే సంబంధించినటువంటి హాస్పిటల్స్ డెవలప్ చేయడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనలో సలహాదారులు అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరి సలహాలు తీసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆలోచనలు మరింత పదును పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పాయింట్ 3, ఈ సలహాదారుల వల్ల ఏం వచ్చినాయి లేదా ఏం డెవలప్మెంట్ అయిందన్నారు కదా, మీకు చెబుతాను, నోట్ చేసుకోండి. ప్రజలకు కూడా మీ ద్వారా TV9 ద్వారా చెప్తున్నాను జరిగిన డెవలప్మెంట్ ఏంటి. ఎందుకంటే సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేవాడు ప్రపంచంలో లేడు, ఇది అందరికీ తెలిసిందే. బట్ వాట్ అబౌట్ డెవలప్మెంట్ అన్నటువంటి ప్రశ్నే ప్రతిసారి ఉత్పన్నం అవుతుంది. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏటీసీ యోకోహామా టైర్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ, గ్రీన్కో పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానీ, లేదు అనుకుంటే TCL స్క్రీన్స్ కానీ, సన్నీ ఒప్పోటెక్ కానీ, లేదా క్యాడ్బరీ కానీ, పానాసోనిక్ కానీ, టెక్బుల్స్ కానీ, లేదా ర్యాన్స్టాండ్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, రామ్కో సిమెంట్స్, చెట్నాడ్ సిమెంట్స్, NTPC గ్రీన్ హైడ్రోజన్, లేదు అనుకుంటే ఇన్ఆర్బిట్ మాల్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీల లిస్ట్ ఇది. ఇది కాక ఇంకా అభివృద్ధి ఏం చేశారని అంటే అది ఇంకో చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఇంకా కట్టినటువంటి ప్రాజెక్టులు ఏంటి, చేసినటువంటి ఫ్లైఓవర్లు ఏంటి, జరిగినటువంటి నిర్మాణాలు ఏంటి, అందుబాటులో తెచ్చుకున్నటువంటి మిగతా విషయాలు ఏంటి అనేటువంటివి చాలా ఉన్నాయి. అటుకుండా రాజీవ్ గాంధీ గారు మనతో పాటు ఉన్నారు, వైఎస్ఎస్సీపీ అధికార ప్రతినిధి. కాలర్ కూడా రెడీగా ఉన్నారు. చారి ఫోన్ చేశారు కెన్యా నుంచి. చారి గారు మాట్లాడండి. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే చారి గారు. రాహుల్ గాంధీ గారు నమస్కారం అండి. సార్ ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి, మీరు అడగండి సార్. ఇప్పుడు మామూలుగా ప్రతిపాడులో చివరి సభ సిద్ధం సభ చివరిది అన్నారు. అందులో కూడా మేనిఫెస్టో అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ అనౌన్స్ చేస్తే యువతకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? అదొకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదండి, వేరే పీకే, రెండో పీకే గారు ఉన్నారు. ఆయన రానున్న రోజుల్లో ఇంకా వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పి ఏదో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన ఏ బేస్ చేసుకొని చేశారు, దాని వెనకమాల ఎవరున్నారు? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన ప్రత్యేక హోదా గురించి ఏమన్నా ఎలక్షన్ లోపు ఏమన్నా వచ్చే హామీలు ఏమన్నా ఉందా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మన మేనిఫెస్టోలో యువతకి ఎలాంటి హామీలు ఇస్తారు, దాని గురించి కొంచెం 4 క్వశ్చన్లు చెప్పండి సార్. రాజీవ్ గాంధీ గారు. సార్, ఒకటి ముందుగా ప్రశాంత్ కిషోర్ గారి విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి అవుట్డేటెడ్ పొలిటీషియన్గా ఆయన, పనికిరానటువంటి పొలిటీషియన్గా లోకేష్ ఉండిపోయారు. వాళ్ళిద్దరు మాటలు నమ్మే పరిస్థితి లేదు. సో ఒక కొత్త మాస్క్ తీసుకొచ్చారు, ఆయనే పవన్ కళ్యాణ్. సరే, ఆయన 24 సీట్లతో కుదేలు అయిపోయిన తర్వాత ఆయన కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. వెంటనే వీళ్ళేంటి, ఓ పక్క షర్మిలమ్మ గారితోనో ఇంకో పక్క సునీతమ్మ గారితోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా సిద్ధం సభలతో వైనాట్ 175 అనే రేంజ్లో మేము ముందుకు దూసుకెళ్తున్నాం.
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ మలచాలన్నా లేదా లేని దాన్ని ఉన్నట్టు చూపించాలన్నా సరే ఎవరో ఒక అదర్ పర్సన్తో మాట్లాడించాలి. ఇక్కడ అదర్ పర్సన్ పేరే ప్రశాంత్ కిషోర్. ఈ ప్రశాంత్ కిషోర్ అనే ఆయన వ్యూహకర్త మాత్రమే తప్ప అపర రాజకీయ చాణక్యుడో లేదా పెద్ద రాజకీయ నాయకుడో ప్రజానాయకుడో కాదు. ఆయన నిజంగా అంత ఉంటుంటే ఆయన బీహార్లో ఆయనే గెలుతుడు, కానీ బీహార్లోనే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారింది. అయితే గతంలో కొన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు జరిగాయి, దాన్ని ఎవరు కాదనలేరు. 2014లో మోడీ గారిని పీఎం చేయడానికి క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ ఇది మేనేజ్మెంట్ చేసింది ఐపాక్ అనే సంస్థ, అది అందరికీ తెలుసు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో పనిచేసింది, అది అందరికీ తెలుసు. అయితే ఆ ఐపాక్కి కానీ ప్రశాంత్ కిషోర్ కానీ ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఐపాక్ నుండి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక సర్వేలు కానీ రిపోర్ట్లు కానీ కనీసం ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, గతంలో ఆ ఖుషి సినిమాలో ఏదో డైలాగ్ సినిమాలో పాట ఉంటుంది, అవునంటే కాదనలే కాదనంటే అవుననలే అని. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు గత కొన్ని నాళ్ళుగా ఏదైతే చెప్తున్నాడో దానికి ఆపోజిటే జరుగుతుంది. ఉదాహరణకి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కర్ణాటకలో బీజేపీదే అధికారం అని చెప్పి ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, కానీ కర్ణాటకలో ఏమైందో అందరికీ తెలుసు. రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం అని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నాడు. అదేవిధంగా మిజోరాంలో నేషనల్ ఫ్రంట్ కొలువుదీరుతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఛత్తీస్గఢ్లో హస్తం గెలుస్తుందని చెప్పి కూడా ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. సో నేను ఒక 6 రాష్ట్రాలు చెప్పాను, 6 రాష్ట్రాలు కూడా ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడో దానికి క్వైట్ ఆపోజిట్గా జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఏదైతే ప్రశాంత్ కిషోర్ చెప్పాడో 100% 170తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలవబోతుంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాల్లో భాగం. మేనిఫెస్టో గురించి కూడా, మేనిఫెస్టో అనేటువంటిది వీ హ్యావ్ అ మేనిఫెస్టో కమిటీ, దానికి చైర్మన్ ఉంటారు, దానిపైన మా అధ్యక్షులు ఉంటారు, వారు సిద్ధం ఆఖరి సభలో ఖచ్చితంగా చెప్తారు. అయితే ఒకటి, యువతకి కావాల్సింది ఏంటి అంటే, యువతకి కావాల్సింది మంచి విద్య, మంచి ఉద్యోగ అవకాశాలు. ఆ రకంగా ఇప్పటివరకు మా ప్రభుత్వం ఏం చేసింది, ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది యువతకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. ఏది సుమారు 2.5 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక సుమారు 40,000 ఉద్యోగాలు కాంట్రాక్టు, ఒక 3.5 లక్షల చిల్లర అవుట్సోర్సింగ్, సుమారు 6 లక్షలు మేము ప్రభుత్వం వైపు నుంచి కల్పించాం. ఇది కాక ఎంఎస్ఎంఈల ద్వారా లేదంటే ఇతర 75,000 కోట్ల పెట్టుబడుల రూపేణ వచ్చినటువంటి ఉద్యోగాలు కూడా యువతకి రాష్ట్రంలో కల్పించాం. ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు యువతకి స్పష్టంగా తెలియజేస్తారు. రైట్ అండి. నెక్స్ట్ తిరుపతి రెడ్డి ఫోన్ చేశారు బహ్రైన్ నుండి. తిరుపతి రెడ్డి గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి సార్. హాయ్, హలో సార్, రాజీవ్ గాంధీ సార్, నమస్తే. చెప్పండి సార్. హలో తిరుపతి రెడ్డి గారు, మీరు క్వశ్చన్ అడగండి. ఆయన వైజాగ్లో ఉన్నారు, కాస్త డిలే ఉంటుంది వాయిస్, కానీ మీరు అడిగేసేయండి ప్రశ్న. సరే సార్, నేను తిరుపతి రెడ్డి నా పేరు. నేను యాక్చువల్గా అడగాల్సింది ఒక క్వశ్చన్. రాజీవ్ గాంధీ పేరు పెట్టినారు కదా మా గురువు గారు, పెద్ద ఆయన, మా పార్టీ పెద్ద ఆయన. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారు తెలుసండి కదండి. ఓకే, క్వశ్చన్ అడగండి. నేను అడుగుతున్నాను సార్, రాజీవ్ గాంధీ గారు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ గారు హూ కిల్డ్ బాబాయ్? ఫస్ట్ నాకు ఆన్సర్ అది కావాలా. రైట్, ఓకే తిరుపతి రెడ్డి గారు. అంతే. దస్తగిరి కిల్డ్ వివేకానంద గారు. ఇది దస్తగిరే ఎప్రూవర్గా మారి ఒప్పుకున్నటువంటి విషయం. ఇది అందరికీ తెలిసిన సత్యం. సరే, దాన్ని పట్టుకుని రాజకీయ రావణ కాష్టంలాగా దాన్ని తగలబెడుతూనే ఉన్నారు ఆ అంశాన్ని. సరే, ఇప్పుడు ఫోన్ చేసినటువంటి కాలర్ గారి గురించి కాదు, కానీ ఈ మాట మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గురించి మాత్రం నేను 2 విషయాలు చెప్తాను. హూ కిల్డ్ బాబాయ్ అని అడిగే బదులు మీరు ఓపెన్గా ఒప్పుకోండి చంద్రబాబు గారు. బాబు కిల్డ్ ఎన్టీఆర్, బాబు కిల్డ్ వంగవీటి మోహన్ రంగా, బాబు కిల్డ్ మల్లెల బాబ్జీ, బాబు కిల్డ్ ఎలిమినేట్ మాధవరెడ్డి, బాబు కిల్డ్ దశరథ్ రామ్, లేదా బాబు ట్రైడ్ టు కిల్ ముద్రగడ పద్మనాభం గారు, బాబు బ్యాక్ స్టాబ్డ్ ఎన్టీఆర్. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెబితే బాగుంటుంది. అంతే తప్ప గులివెందగించ సామెతలాగా తను చేసిన పాపాలు, తప్పులు, నేరాలు, ఘోరాలు, రాక్షసత్వ క్రీడలు ఇవన్నీ గురించి మాట్లాడకుండా ఏమీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురజలనే ప్రయత్నంతోనే ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసును జగన్మోహన్ రెడ్డి గారి మీదకో లేదా అవినాష్ రెడ్డి గారి మీదకో మా ప్రభుత్వం మీదకో బురజల్లే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. రైట్ అండి. చికాగో నుండి కృష్ణ ఫోన్ చేశారు. కృష్ణ గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారు. థ్యాంక్ యూ సార్. సార్ రాజీ గారు, నా చిన్న అబ్జర్వేషన్ చెప్తాను సార్. 86 నుంచి నేను ఈనాడు పేపర్ చదువుతున్నాను సార్. ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి గారిని
క్రూరుడు మూర్ఖుడి కింద చాలా ఎక్కువ ప్రొజెక్ట్ చేసేవారు. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంతమందిని చంపించేశారో అన్నది ఈనాటి పేపర్ కానీ మిగతా వీడియోలు కానీ చెప్పలేకపోయాయి సార్. అలాగే ఈ రోజుకి స్టిల్ ఒక రకమైన బ్యాడ్ ప్రాపగాండా ఎగనిస్ట్ ఇండివిజువల్ పర్సన్స్ ఆర్ ఇండివిజువల్ ఫ్యామిలీ అనేది అదొక వర్స్ట్ సినారీ అయిపోతుంది సార్. అదొక నా ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ఈ మధ్యనే తెలుగుదేశం వాళ్ళ సభలో జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆయన ఆలోచన ద్వారా నేను నా చిన్న బుర్ర అర్థం చేసుకోలేకపోయింది సార్. మరి నా 4వ భార్య కింద జగన్ గారిని తీసుకుంటాను అని అంటున్నారు కదా. అంటే ఆడవాళ్ళని ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మగవాళ్ళని కూడా పెళ్లి చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నది నాకేం అర్థం కాలేదు నా చిన్న బుర్రకి. ఆలోచన ఏమైనా ఆయనకి వచ్చిందో, ఇది వ్యక్తిగత ఆరోపణ కాదు సార్, ఆయన నోటంటే వచ్చిన మాటే అది. మరి అది ఏమన్నా దానికి ఏమన్నా మీ వైపున ఏమైనా దానికి సమాధానం చెప్పగలుగుతారా? ఎందుకంటే సమాజానికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అటువంటి మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా, అటువంటి మ్యారేజెస్ ఏమైనా మంచివి అని? రైట్ కృష్ణ గారు. ఓకే, రాజీవ్ గాంధీ గారు. సార్, ఒకటి ఆయన ఉద్దేశం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారో, నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరెవరినో చంపేశారని అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందుల్లో అనేక పర్యాయాలు పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి అనే వ్యక్తిని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాకను కూడా తాకలా. అటువంటి ఆయన ఈ రాజకీయాల కోసమో అధికారం కోసమో పదవుల కోసమో సొంత బాబాయిని చంపుతారని ఎవరైనా అనుకుంటారా? ఇది కేవలం ప్రోపగండా. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఆ బురదను వేరే వాళ్ళ మీద జల్లే ప్రయత్నంలోనే దానికి పచ్చ మీడియా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. రాజశేఖర రెడ్డి గారిని ఏమండి, వంగవీటి మోహన్ రంగా గారు ఒక ఉద్యమ నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ఆయన ఒక రాక్షసుడిగా రౌడీగా చిత్రీకరించలేదా? ఆయన మరణానికి చంద్రబాబు నాయుడు కారణం కాదా? సో ఒక ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా హింసించారు, ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఒక దేశ ద్రోహి కింద కాపు యువత మీద జాతి ద్రోహం కేసులు వీళ్ళు పెట్టలేదా? సో ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పాపంలో కూడా వాటాదారులుగా రామోజీ గారు కానీ రాధాకృష్ణ గారు కానీ మిగతా కొన్ని ఛానల్స్తో కూడినటువంటి పచ్చ మీడియా ఉన్నది. అది జర్నలిజం వ్యవస్థకి కలంకంగా వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి ఉంది. దానికి భగవంతుడు రేపు 24 ఎన్నికల తర్వాత గట్టిగా సమాధానం చెబుతాడని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఒకటి. ఇక రెండు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు. ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడిగా, సినిమా స్టార్గా, లేదు అనుకుంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని హుందాతనంగానే ఉండాలని కోరుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, లేదా కాపు జాతిలో ఉన్నటువంటి 1-2% వారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజ్యాలు ఏలాలని అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను చంద్రబాబు రాజ్యానికి రాళ్ళు ఎత్తుతాను అంటాడు. ఆయనే తగ్గించుకుంటాడు. 24 సీట్లకి ఆయనే తగ్గించుకుంటాడు. ఇక అత్యంత జుబుక్సాకరంగా చెప్పులు చూపిస్తాడు, తంతానంటాడు, కొడతానంటాడు, రౌడీని అంటాడు, మోకాల మీద తంతానంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చికి పరాకాష్ఠగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్య. అసలు ఈ రాష్ట్రంలో అవినీతి పరులకి లేదా కుట్రపూరిత రాజకీయాలు చేసే వాళ్ళకి సింహ స్వప్నం ఎవరు అని అంటే వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఏమిటంటే మన పాత పెద్దలు చెప్పినటువంటి సామెతోటి గుర్తొస్తుంది, ఎంగిలాగు ఎగిరెగిరి పడుతుంది, నిండుకుండా తొనకకుండా బెనక్కుండా ఉంటుంది. సో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిండుతనంతో గౌరవంగా హుందాతనంగా ఉంటే ఒకనాడు కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి పిచ్చి వ్యాఖ్యలు చేయటం ఆయన పిచ్చికి పరాకాష్ఠగానే నేను అభివర్ణిస్తాను. ఏంటంటే మొత్తానికైతే ఈ రోజు ఇక వైజాగ్లో మనం వచ్చేద్దాం ఇంకా అక్కడ నుంచి. జగన్ స్పీచ్ తో ఇక చాలా క్లారిటీ వచ్చినట్లుంది. లేదు సార్, చిన్న సబ్మిషన్ పృథ్వీ గారు చిన్న సబ్మిషన్. ఆయన ఏమన్నారంటే, ఇలా మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా అన్నాడు ఆయన. అలాగేమన్నా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా ఫ్యాన్స్ తీసుకుంటారేమో, అది తప్పు, అది సృష్టి ధర్మానికి విరుద్ధం. దయచేసి అటువంటి పనులు ఎవరు చేయొద్దని రిక్వెస్ట్. రైట్, అట్లాంటి మాటలు కూడా మనం మాట్లాడొద్దనే కోరుకుంటారులేండి ఇట్లాంటి వేదికల మీదుగా. మరి ఏం చేస్తాం, మరి ఎటువంటి ఇలా రావటమే మన దురదృష్టం. రైట్, దురదృష్టం మాట్లాడటం మన దురదృష్టం. అందుకే వైజాగ్ లో సో చాలా క్లారిటీ వచ్చినట్లుంది రాజధాని మీద. అంటే ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అని అంటే, వస్తుందని మీరు అంటున్నారు, సో వైజాగ్ నుంచే పాలన చేపట్టబోతున్నారా ఇక అనుకోవచ్చా? ఎస్ సార్, వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి విజన్ ఉంది. చంద్రబాబు నాయుడుకి మాత్రం లోతైనటువంటి విషయం ఉంది. మళ్ళీ మీరు కాబట్టి
ఎస్. ఎందువల్లంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఒక మెడిసిన్ కోసం వెళ్ళారు. మెడిసిన్ కోసం వెళ్ళినప్పుడు ముందు మీ జబ్బు ఏంటో అడుగుతాడు ఆయన. సో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో ఈ బాగు చేస్తున్నారంటే ఎక్కడ దెబ్బతింది, దాని మూలాలు ఏంటి చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్పాను. దాది మీకు నొప్పి కలిగిస్తే నేను ఆ మాట అక్కడితో ఆపి మిగతా విషయంలోకి మనం వెళ్దాం. విశాఖపట్నం అనేటువంటిది పరిపాలనా రాజధానిగా ఉంటుంది, ఉండి తీరుతుంది. మీరు ఒక విజన్ అని చెప్తున్నప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ బాబు ఎందుకు వచ్చింది? ఆల్రెడీ 5 ఏళ్లు కూడా మీద అయిపోయింది. ఆ విజన్ ఏంటో చెప్తారేమో ఎందుకు చెప్పానంటే సార్ మీకు చెప్తాను. వైజాగ్ విజన్ అనేటువంటిది రైట్. వైజాగ్ విజన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మీరు నేను కూడా ఆలోచించవచ్చు. అమరావతిని రాజధాని అని ఒక పక్కన పెట్టుకుని విశాఖపట్నం రాజధాని అని ఒక పక్క రాసి మధ్యలో ఒక గీత గీసి విశాఖపట్నానికి ఏమున్నాయి అమరావతికి ఏమున్నాయి చూద్దాము ఒకసారి మనం. విశాఖపట్నానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి సుందరమైనటువంటి సాగర్ తీరం ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో పోర్టులు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నం ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఫార్మా సిటీస్ ఉన్నాయి, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, అమరావతిలో లేదు. ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునేటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఇవన్నీ విశాఖపట్నంకు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రోడ్వేస్, సీవేస్, వాటర్వేస్, పోర్టు లేదా సినిమా ఫీల్డ్, టూరిజము, పారిశ్రామిక రంగంగా అన్ని రకాలుగా అన్ని అర్హతలు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అనగదొక్కింది చంద్రబాబు నాయుడు కక్కిన విషయం అయితే అన్ని అర్హతలు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని చేసుకుని మరి అమరావతి పరిస్థితి ఏంటంటారు? అది కూడా రాజధానుల్లో ఒకటే కదా. సో ఒకవేళ వైజాగే పూర్తిగా మరి ఇలా అయితే అమరావతి పరిస్థితి ఎలా ఉండొచ్చు? అదొక క్వశ్చన్ ఉంది. ఎస్. నో ఇది ఎందుకు నేను ఈ కంపారిజన్ చెప్పానంటే ఇప్పుడు ఈ అర్హతలన్నిటి కూడా ఇంకోటి ఏంటంటే రోడ్స్, విశాలమైన రోడ్స్, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ లైన్స్, పవరు, లేదంటే మొత్తం ఇవన్నీ కూడా వైజాగ్ ఉన్నాయి. సో రాజధానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఇదే అమరావతికి కావాలంటే మరో 30 ఏళ్ళు పడవచ్చు, మరో 20 ఏళ్ళు పట్టచ్చు, ఎన్ని లక్షల కోట్లు అవుతాయో కూడా తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి ప్రాంతం మీద మాకు ఏ విధమైనటువంటి చిన్న చూపు లేదు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాం. అక్కడ కూడా హెల్త్ హబ్స్ కానీ ఎడ్యుకేషనల్ హబ్గా ఆ ప్రాంతాన్ని తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. కర్నూలు న్యాయ రాజధాని ఎందుకు చెప్తున్నాం అంటే అలనాడు అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుండి హైకోర్టు తాలూకా బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనేటువంటి వాదన ఉంది. ఈవెన్ బీజేపీ డిక్లరేషన్లో కూడా కర్నూలు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పింది బీజేపీ పార్టీ, కానీ వాళ్ళు చేయలేదు. బట్ మేము ఏ రోజు ఆ మాట చెప్పలేదు, బట్ వీఆర్ రెడీ టు డూ. సో కర్నూలుకి హైకోర్టును తరలించి కర్నూలుని న్యాయ రాజధానిగా, పరిపాలనా వ్యవస్థ, హెచ్ఓడి కార్యాలయాలు ఇవి విశాఖపట్నంలో. దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఆఫ్ 3 క్యాపిటల్స్. ఇంకో విషయం మీరు గమనించండి సార్, ఏదో మన ఛత్రపతి మన ప్రభాస్ గారి మూవీలో డైలాగ్ ఉంటుంది, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు. అలాగే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అన్నటువంటి ఒక మాట, అయిపోయాక ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. రాబోయేటటువంటి ఎన్నికలు పట్టుమని 50 రోజులు లేదు. సీట్ల కోసమో గెలుపోవటంల కోసమో కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిబద్ధతతో కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు కాబట్టే శంషేర్గా ధైర్యంగా చెప్పాడు విశాఖపట్నం నుండే నేను పరిపాలిస్తాను, నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ నుండి అని చెప్పాడంటే ఆ గుండెకి ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి. కాల్ ఉన్నారు, అనిల్ ఫోన్ చేశారు నెదర్లాండ్స్ నుంచి, వీడియో కాల్లో ఉన్నారు. అనిల్ గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో. హలో. యా అనిల్ గారు వినపడుతుంది, సో అడగండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ చెప్పండి అనిల్ గారు. నమస్తే. హాయ్ రాజీవ్ గాంధీ గారు, నమస్తే. సో నాది ఒంగోలు అండి ప్రాపరు. మేము ఇక్కడ నెదర్లాండ్స్ వచ్చేసి 6 years అయింది. ఓకే సార్. సో వచ్చేసి ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఐటీ అనేది ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మేము 2003 నుంచి హైదరాబాద్లో ఉన్నాం. అప్పుడు ఐటీ అంతా చంద్రబాబు గారు చేశారు. సో ఇప్పుడు ఐటీ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు వచ్చినాయి? సో నెక్స్ట్ వచ్చే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఐటీ కంపెనీస్ వస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు జగన్ గారు అనేది నా క్వశ్చన్ అండి. ఎందుకంటే ఐటీ అనేది ఆంధ్రప్రదేశ్లో అంత అనిపిస్తున్నట్టు అనిపించట్లేదు. సో అందువల్ల ఇప్పుడు టాటా, టీసీఎస్ కంపెనీ లాంటి వాళ్ళందరూ ఇప్పుడు నెదర్లాండ్స్, అక్రాస్ యూరోప్ అందరూ వస్తున్నారు హైదరాబాద్ నుంచి. సో మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఐటీ కంపెనీలు ఎంతవరకు
అనిపిస్తుంది అనేది నా క్వశ్చన్ అండి. రైట్ అనిల్ గారు. రాజీవ్ గాంధీ గారు. ఓకే సార్. ఎస్ సార్, ఇప్పుడు అనిల్ గారు అడిగిన దానికే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విశాఖపట్నం అనేటువంటిది ఐటీకో హబ్గా మారబోతుంది. దాంట్లో భాగంగానే ఇన్ఫోసిస్ కంపెనీని తీసుకురావడం జరిగింది. ఆ కంపెనీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే ప్రఖ్యాత కన్సల్టెన్సీ టాప్ కన్సల్టెన్సీస్ కంపెనీస్లో ఒకటైనటువంటి ర్యాన్ స్టాండ్ కంపెనీ విశాఖపట్నం ఇసుకతోట జంక్షన్లోనే ఉన్నది. కెమెరాలు పట్టుకెళ్తే కనబడుతుంది. అదేవిధంగా పల్సస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నం మద్దిలపాలెం తర్వాత వచ్చేటువంటి సచిన్ జంక్షన్లోనే ఉంది. ఎవరు వెళ్ళినా సరే పల్సస్ కంపెనీ వాళ్ళకి కనబడుతుంది. మధురవాడలో ఆదాని డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కాన్సెంట్రిక్స్ అనే కంపెనీ కానీ, అదేవిధంగా టీసీఎస్ అండ్ క్యాప్జెమిని ఈ రెండు కంపెనీస్తో కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. వాళ్ళతో మాట్లాడుతున్నారు, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. దీంతోపాటు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ని తేవాలనే విధంగా కూడా కృషి చేస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో 2003లోనే ఎప్పుడో మీరు ఉన్న ఐటీ కంపెనీలు హైదరాబాద్లో బాగా వచ్చినాయని, మీరు ఒకసారి కేసీఆర్ గారి మాటలు గుర్తు చేసుకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ అనే దానికి శంకుస్థాపన చేసి ఇచ్చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ది దెన్ చీఫ్ మినిస్టర్, నాట్ చంద్రబాబు నాయుడు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఎవరో చేసినటువంటి పనిని పైపైన మేకప్ వేసి తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా దిట్ట. బహుశా భూప్రపంచం మీద దాన్ని ఒక క్రీడగా పెడితే ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చేయగల సమర్థత మేనేజ్మెంట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, మేము ఎంత చేసినా ప్రచార లోపం మాలో ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే మ్యాటర్ వీక్గా ఉన్నోడికి పబ్లిసిటీ పీక్లో కావాలి, మ్యాటర్ పీక్లో ఉన్నోడికి పబ్లిసిటీ వీక్లో ఉన్నది. కాబట్టి ఏంటంటే మేము చేసినటువంటి అభివృద్ధి, తెచ్చినటువంటి కంపెనీలు రేపు రాబోయేటటువంటి ఎన్నికల రిజల్ట్తోనే కనబడతాయని చెప్పి మా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం రేపు 24లో మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఈ ఏదైతే టీసీఎస్ కానీ, క్యాప్జెమిని కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇటువంటి కంపెనీలోనే వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్కి ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వం ముందడుగేస్తుంది. రైట్ రాజీవ్ గాంధీ గారు. అనిల్ గారు నిజానికి ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. అదొక క్వశ్చన్కి కౌంటర్లాగా కాకుండా మీరు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది యూత్కి ఖచ్చితంగా. ఎందుకంటే ఐటీ అనేది ఎక్కడికో పోకుండా రాష్ట్రంలోనే ఉండాలని. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు చెప్తున్నాను అంతే. అసలు ఒకటి పృథ్వీ గారు, ఒక సబ్మిషన్ సార్, పోకుండా అన్నది కాదు, అసలు ఎప్పుడు రాలా. విశాఖపట్నంలో కానీ ఆంధ్రాలో కానీ చెప్పుకోవడానికి ఒక్క ఐటీ కంపెనీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 98% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఇన్ హైదరాబాద్. అది రాజశేఖర రెడ్డి గారి వల్ల అప్పుడు జరిగింది. అద్భుతమైనటువంటి ఐటీని అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. సరే, ఎప్పటికైనా ఖాతా మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటారు, అది ఆయన ఇష్టం. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఐటీ కంపెనీని 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిలో 5 ఏళ్ళు కదా ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్లో పరిపాలించారు. 9 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించి ఇన్ని కంపెనీలు ఎంత హైదరాబాద్ని నిర్మించిన ఆయన 5 ఏళ్లలో ఎందుకు ఒక్క ఐటీ కంపెనీని కూడా తేలేకపోయారు? దాన్ని మనం ఆయన ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల లిస్టుతో సైతం గొక్క తిప్పుకోకుండా మీకు అన్ని కూడా నేను చదివి వినిపించడం జరిగింది. దయచేసి కాలర్లు ఎవరికి కౌంటర్లు ఇవ్వడం నా ఉద్దేశం కాదు. వాస్తవాన్ని TV9 అనే వేదిక ద్వారా కాలర్లకి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ. నేను కూడా మీరు ఇచ్చాను అనలేదు, ఆ ప్రశ్న యొక్క ప్రాధాన్యతనే చెప్పాను అంతే. ఎగ్జాక్ట్లీ. మీరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది మనసుల్లో మెదిలే ప్రశ్న అది అనిల్ గారు అడిగింది, అందుకే నేను అలా మళ్ళీ చెప్పాను. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాధవి గారు ఉన్నారు టెక్సాస్ నుండి. మాధవి గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో. నమస్కారం అండి వచ్చిన గెస్ట్ కి. నాది 2 క్వశ్చన్స్ అండి. మెయిన్లీ ఏంటంటే వాళ్ళ 2 సిస్టర్స్ ఎక్కువగా సునీత గారు పాపం వాళ్ళ నాన్నకు గొడ్డలి పోటు అయినా కూడా తను చుట్టూ తిరుగుతుంది. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా సొంత చెల్లకే న్యాయం చేయలేని మనిషి ప్రజలకు ఏం చేస్తాడని మీరు ఏ విధంగా ప్రచారం చేయగలరు? దాని గురించి దయచేసి చెప్పండి. ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మాది ఇప్పుడు జగన్ గారు బయటికి వచ్చి నాకు ఓటేయండి అని చెప్తున్నారు. బట్ 5 ఏళ్ల నుంచి నేను ఎక్కడా కూడా సభ పెట్టినట్టు కానీ, ఎక్కడా కూడా ఆయన తన గురించి చెప్పుకోవడం కానీ, ప్రజల యొక్క సమస్యలు తీరుస్తున్నట్టు కానీ ఏ రోజు ఏ టీవీ ఛానల్లో కూడా మేము చూడలేదు. కానీ రోడ్స్ అయితే చెప్పతరం కాదు, రోడ్డు భయంకరంగా ఉన్నాయి. సొంత చెల్లె కూడా చెప్పింది ఆ రోడ్స్ ఎలా ఉన్నాయో. దాని గురించి మీరు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇప్పుడే మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అయిపోయిందండి, మీరున్నారు 5 ఏళ్ళు, మీరేం చేశారు ప్రజలకు మీరు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ. రైట్ మాధవి గారు. ఎస్,
ఒకటి ఏదైతే షర్మిల గారి గురించి సునీత గారు నర్రెడ్డి సునీత గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి ఆ హత్య జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ యాజ్ అపోజిషన్ లీడర్గానే ఆయన సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయమని అడిగారు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ మాత్రమే వేశారు, సిబిఐ కాల్ఫర్ చేయలేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కానీ తర్వాత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉంటే ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అన్నటువంటి అనుమానాలు పచ్చ మీడియాలో వస్తే దానికి కూడా చాలా ఫేర్గా పక్క రాష్ట్ర కోర్టులకే కేసుని బదలాయింపు చేశారు. ఎక్కడా కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కేసు విచారణలో పడకుండా చాలా న్యూట్రల్గా ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈవెన్ నర్రెడ్డి సునీత గారు కూడా ఈ యొక్క అంశాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకుంటున్నారు అని చెప్పి మొదట్లో ఆవిడ కామెంట్స్ ఏం చేశారో కూడా మీరు గమనించండి. తర్వాత ఆవిడ మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా నాకు చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నారు, లేదా నాకు రఘురామకృష్ణరాజు సహకరిస్తున్నారు, లేదా నాకు పచ్చ మీడియా సహకరిస్తుందని అంటే వీళ్ళంతా ఎవరికి సహకరిస్తారు? ఆమెతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు అసత్య వాదనలు వినిపించడానికి సహకరిస్తారు తప్పితే ఇంకొకటి కాదు. ఈ విషయం 2వ తరగతి పిల్లలు నిన్న చెప్తారు, కానీ పాపం మీకు అర్థం అవ్వలేదంటే మరి దాని ఫాల్ట్ అయితే నాలో లేదండి, ఇది వాస్తవం. రెండో విషయం మీరు ఏం అడుగుతున్నారంటే ఏదైతే షర్మిల గారు రోడ్ల గురించి కామెంట్ చేశారు అని. షర్మిల గారు రోడ్ల గురించి కామెంట్ చేయకపోతే మనం అనుకోవాలి, ఎందుకు కామెంట్ చేయరు? ఆవిడ రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికో ఆవిడ రాజకీయంగా బట్టకట్టడానికో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించడానికో చేయాలంటే పళ్ళున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలేసి కొట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొక విషయం, సొంత చెల్లెళ్ళే ఏమీ చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారన్నారు. మరి మీకు గుర్తుందో లేదో, సొంత మామ ఎన్టీ రామారావుకి ఏమీ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడుతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటకాగుతున్నాడో వాళ్ళకి ఎందుకు ఓటేయాలని కూడా మీరు ఆలోచించండి. సొంత తమ్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గొలుసులతో కట్టేసి హింసించారో అడగండి. అదేవిధంగా భారతదేశ ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ఇందిరాగాంధీ గారికి 2 కోడళ్ళు అయినటువంటి ఒక కోడలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్లో ఉంటే ఇంకో కోడలు మేనకా గాంధీ గారు బీజేపీలో ఉండి దెబ్బలాడుకోలేదా? ఒక కొడుకు ఒక మనవడు రాహుల్ గాంధీ కాంగ్రెస్లో ఉంటూ ఇంకో మనవడు వరుణ్ గాంధీ బీజేపీలోని కాంగ్రెస్ దెబ్బలాడుకోలేదా? అంతెందుకమ్మా, ఈ భారతదేశ ఫైనాన్స్ మంత్రి గారి యొక్క భర్త ఏ పార్టీలో 2014 నుంచి 19 మధ్యలో ఉన్నాడు? అంతెందుకమ్మా నా నోటితో ఇవన్నీ చెప్పిస్తారు? 2019కి ముందు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారి భర్త కొడుకు ఏ పార్టీలో ఉన్నారు అంటే మిగతా నాయకులందరూ కూడా భర్తో పార్టీలో, భార్యో పార్టీలో, తల్లో పార్టీలో, కొడుకో పార్టీలో, తండ్రో పార్టీలో, మనవరాలో పార్టీలో ఉంటే మీకు చల్లగా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే ఎవరో అని కుటుంబ సభ్యులు ఒకరిద్దరు వేరే రాజకీయ పార్టీల అండదండలతో రాజకీయంగా ముందుకు ప్రయాణిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం? ఇంకో విషయం మీరు అడిగారు, ఇప్పుడట జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎస్, ఇది ఎన్నికలు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మా నాయకుడు మీకు నేను చేశాను, నా పరిపాలన నా వల్ల లబ్ధి మేలు సంక్షేమం అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే ఓటేయొద్దు అంటున్నాడు. అది కదా లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీ ఇంటికి వచ్చేయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ ఇంటి గుమ్మ ముందుకు వచ్చిందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వచ్చాడా లేదా? పక్కనే కట్టినటువంటి సచివాలయం ఉందా లేదా? వీధి చివరన బడి బాగుపడిందా లేదా? ఊరి చివరన ఉన్నటువంటి హాస్పిటల్ బాగుపడిందా లేదా? అది మీరు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే కాదమ్మా, పరిపాలన చేసే నాయకుడు ఒక ప్రాంతంలో కూర్చుని రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయడమే అసలైనటువంటి నాయకుడి లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చేశాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లకు బయటకు వచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం, చేయూతైనా, ఆసరైనా, అమ్మఒడైనా, కాపు నేస్తమైనా, ఏ పథకమైనా తీసుకోండి, ప్రతి పథకానికి కూడా ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడాడు మా నాయకుడు. కాకపోతే మీరు విదేశాల్లో ఉండవాళ్ళు మీకు తెలియలేదేమో, ఇవన్నీ మీ దృష్టికి నేను తెస్తున్నాను. దయచేసి మీరు ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఒకసారి గూగుల్ చేసినా యూట్యూబ్ చేసినా మీకు వాస్తవాలు ఇంకా బాగా తెలుస్తాయి. మనకు కాల్ ఉన్నారు, అట్లాంటా నుంచి కృష్ణ ఫోన్ చేశారు. కృష్ణ గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో. హాయ్ అండి, కొండ రాజీవ్ గాంధీ గారు ఎలా ఉన్నారండి? సో నథింగ్ అండి, జస్ట్ వాంట్ టు సే కరెంట్లీ ఇప్పుడు ఏదైతే థ్యాంక్ యూ సో మచ్. సో కరెంట్లీ ఇప్పుడు ఏదైతే స్టేట్ లో మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏదైతే జరుగుతుందో అవి మనకి ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి కదండి. బట్ ఒక్కటి థింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం ఫైట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫైట్ చేస్తా ఉన్నారు. దీని మీద అయితే పచ్చ పార్టీల మీద కానీ లేకపోతే పచ్చ ఛానల్స్ మీద ఏడుస్తా ఉందో దాని మీద ఫైట్ చేస్తామని చెప్తారు జరిగింది. సార్ థింగ్ ఏంటంటే సార్, సీఎం గారు ఇప్పటి వరకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ఉన్నాయి సార్, సంక్షేమ పథకాలు అనేవి జనాలందరికీ రీచ్ అయ్యి అవన్నీ బాగా చాలా చోట్ల వరకు రీచ్ అవుతుంది. కానీ ఏదైతే మన సైన్స్ అభివృద్ధి జరిగిందో కింద స్థాయి క్యాడర్ నుంచి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ
దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో ఎక్కడ కొంచెం వెనకబడి ఉన్నాయేమో అని నా పర్సనల్ ఫీలింగ్స్. బహుశా ఇది కనుక సీఎం గారు అడ్రస్ చేస్తే, అంటే మనం చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ కూడా సీఎం గారు కనుక అడ్రస్ చేస్తే అండ్ ఆయన కనుక డిపెండ్ చేస్తే డెఫినెట్లీ అది లాట్ ఆఫ్ పీపుల్ కి ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి వెళ్ళేది రీచ్ అవుతుంది సార్. ఎందుకంటే అండి మొన్న రీసెంట్ గా సీఎం గారు అసెంబ్లీలో విత్ రికార్డ్స్ లో పెట్టారు ఆయన, లైక్ ఎంత ఖర్చు అయ్యింది, రెవెన్యూ డెఫిసిట్ అనే విషయం అసెంబ్లీలో రికార్డ్స్ గా ఉండిపోతుంది సార్ పర్ఫెక్ట్ గా. బట్ అదే విషయం జనాల్లోకి వచ్చినప్పుడు ఆయన సైడ్ నుంచి ఆయన చెప్తే అది ఇంకా వస్తుందేమో సార్ మా పర్సనల్ ఫీలింగ్ సార్. అది సీఎం గారి ద్వారా రీచ్ అయితే ఈ విషయం ఖచ్చితంగా ఆయన కన్సిడర్ చేస్తారని మాకు చాలా నమ్మకం ఉందండి. ఎందుకంటే పక్క పార్టీ లాగా మనం ప్రశ్నించద్దు అడుగుద్దు అనే రకంగా సీఎం గారు. అలాగే మీరు ఇందాక ఒక కాలర్ కూడా చెప్పారు సార్, షర్మిలా గారు రివర్స్ అయిపోయారని చెప్పి మీరు అడుగుతున్నారు. మరి వాళ్ళతో నారా చంద్రబాబు గారు తమ్ముడు అయిపోయారు నాకు తెలియదు. మరి ఆ విషయాలన్నీ పట్టించుకోవడం మాకు అర్థం కావట్లేదు సార్. ఖచ్చితంగా ఒక నెగిటివ్ ప్రచారం అయితే కృష్ణ గారు ఓకే అండి, ఓకే అర్థమైంది. ఎందుకంటే మనకు కాలర్స్ కూడా ఉన్నారు, ప్లీజ్. ఓకే రాజీవ్ గాంధీ గారు. సార్ ఒకటి ఆయన ఏమంటారంటే చేసినటువంటి అభివృద్ధిని కూడా చెప్పమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాబోటవరం కానీ ఇప్పుడు మీలాంటి TV9 లాంటి ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇదే షోలో ఎన్ని కంపెనీలు తెచ్చామో చెప్పాము, యువతకు ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పాము, సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి చెప్పాము. దీంతోపాటు మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో 54 కొత్త 100 బెడెడ్ హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఎన్ఐడి ఫ్లైఓవర్ వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కానీ రెండో ఫ్లైఓవర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. దాంతోపాటు అనంతపురం క్లాక్ టవర్ బ్రిడ్జ్ని కానీ, మూలాపేట పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, నెల్లూరు పోర్టు కానీ, కాకినాడ సెస్ పోర్టు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు బల్క్ డ్రగ్ పార్క్ కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాజెక్ట్ కానీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ కానీ, 16 మెడికల్ కాలేజీలు కానీ, లేదా అనుకుంటే విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, కట్టినటువంటి సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, లేదా అప్పర్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కానీ, డిజిటల్ లైబ్రరీలు కానీ, ఇవన్నీ కూడా నాడు నేడు ద్వారా కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి రీటైనింగ్ వాల్స్ కానీ, లేదు అంటే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీయించడంలో కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేయడంలో కానీ, ఇవన్నీ కూడా సంగం బ్యారేజీ కానీ, లేదంటే వెలుగొండ టన్నల్ 18 కిలోమీటర్లు కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పూర్తయినటువంటివి, ప్రారంభమైనటువంటివి, పరుగులు పెడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక మాట అయితే చెప్తాను, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది. మేము ఇంత మంచి చేసినప్పటికీ కూడా, ఇంత ఉవ్వెత్తున అభివృద్ధి మేము చేసినప్పటికీ కూడా మా మీద ఒక దుష్ప్రచారం బాగా చేస్తున్నారు. బట్ వీఆర్ మా మీద మాకు నమ్మకం ఉంది, మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. దుష్ప్రచారాలను నమ్మరు, వాస్తవాలని అంగీకరిస్తారు, వాస్తవాలను సమర్థిస్తారు, ప్రోత్సహిస్తారు, మరో అవకాశం మాకు కల్పిస్తారని పూర్తి విశ్వాసం మాకు ప్రజల పట్ల అయితే ఉంది. ఇక్కడ ఇంకో విషయం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గమనించాల్సిందంటే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నాట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years. ఎందుకంటే 2 years అనేటువంటి పాండమిక్, కోవిడ్ అన్న విషయం అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో ఇంత అద్భుతం చేశారు. మరో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుతారని చెప్పి తెలియజేస్తున్నా. నెక్స్ట్ మహేష్ ఫోన్ చేశారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. ఒక 2 points. సిద్ధం సభలకి సార్ వేల ఆర్టీసీ బస్సులను తీసుకుంటున్నారు, కానీ ప్రయాణికులకు చాలా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా మంది మా రిలేటివ్స్ కానీ, లేకపోతే టీవీలో కానీ అక్కడ ఇక్కడ చాలా అదే ఉంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరు ఆర్టీసీ బస్సులు లేకుండా చేస్తున్నారు అని చెప్పి, మరి మీరు ఆర్టీసీకి పే చేస్తున్నారా ఆ సభలకు తీసుకున్నప్పుడు బస్సులు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్ గా సార్ గూగుల్లో ఇండియా 420 సీఎం అంటే జగనన్న పేరు వస్తుందండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. అది గూగుల్ తో మాట్లాడి ఏమన్నా తీయించేస్తే బాగుంటదేమో, ఎందుకంటే ఆయన వ్యంగ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే, అర్థమైంది, అది కూడా అర్థమైంది. రాజీవ్ గాంధీ గారు చెప్తారు, దానికి ఆన్సర్ ఇస్తారు రెండింటికి. సార్ ఒకటి, ఇప్పుడు సిద్ధం సభలకి బస్సులు తీసుకెళ్తున్నారు. ఎవరు మీరు ఇంట్లో పెళ్ళి అయినా సరే మీరు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే ఆర్టీసీ వాళ్ళు ఆ రూట్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి బస్సును ఎంగేజ్ చేస్తారు. ఎవరికైనా మీరు ఇంట్లో మీరు పిక్నిక్ వేసుకుందామన్నా ఆర్టీసీ వాళ్ళు ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి సభలకి ఏమి జనాలను ఏమన్నా ఫ్లైట్లో తరలిస్తున్నారు, వాళ్ళని కూడా బస్సుల్లోనే తేవాలి. వాళ్ళని ఏమన్నా స్పేస్ షటిల్ లాంటివి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు రాకెట్ లాంచర్స్తో ఏమైనా తీసుకొచ్చేస్తాడా, లేదా బాహుబలి సెట్టింగ్లలో కొబ్బరి చెట్టుకు 4 తాళ్ళు కట్టేలాగంటే రువ్వు ఎగిరి వస్తున్నారా?
అవి ఏం లేవు కదా, వాళ్ళైనా బస్సుల మీదే రావాలి. ఇది ఏంటంటే ఊరికే గుడకాల్చి మీదేయడు, ఏదో మాట అనాలి కాబట్టి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీ నెరవేర్చలేదనో, ఈ పథకం చేయలేదనో చెప్పే అంత సత్తా ధైర్యం కూడా ఎవరికి లేకుండా పోయింది. అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అని ఒకరు, బాబాయ్ అని ఒకరు, బస్సులు పట్టుకుపోయిన ఒకరు, ఇంకెన్నాళ్ళు సార్ మా మీద ఏడుస్తారు? దీనివల్ల నిరుపయోగం. ఇక్కడ ఇంకొకటి విషయం, మీరు ఇందాక మాట్లాడితే ఏదో వస్తుంది అన్నారు. సరే, ఇంక అవన్నీ నేను మాట్లాడటం మొదలు పెడితే మళ్ళీ మీరు బాధపడతారు. ఎవరెవరి గురించి గూగుల్లో ఏం కొడితే వస్తుంది, ఎవరెవరు దిక్కుమాల కార్యక్రమాలు ఏం చేశారు, ఇవన్నీ 1,00,000 ఉంటాయి. కాబట్టి మీరు గూగుల్, లేదంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, థ్రెడ్, ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాని అదుపుగా వాడితే అమృతం, అదుపు తప్పి వాడితే అదే విషం. కాబట్టి మీరు విషం వైపు ఉన్నారు, దయచేసి అమృతం వైపుకు మారండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, కాలర్స్కి మేము కూడా అదే చెప్తున్నాం. ఏమైనా జరిగితే ఒక నాయకులు ఇక్కడ లైవ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్య విషయం కావచ్చు, వైద్య విషయం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏవైనా సరే నిలదీయాల్సిన బాధ్యత కూడా ఉంది. నిలదీయచ్చు, నో ప్రాబ్లం. బట్ వేరే వాటికి మాత్రం వాడుకుంటే బాగుంటుంది అంతే. రైట్, ఇక రాజీవ్ గాంధీ గారు, సో ఇక మేదరమెట్లో సిద్ధసభ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏదైనా ఒక బిగ్ ప్రామిస్ TV9 వేదిక మీరేమైనా లీక్ చేస్తారా మాకు ముందే? ఆ రోజు ఆ మేనిఫెస్టోలో ఏం చెప్తారో? లేదు సార్, ఒకటి మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, నాయకుడు తీసుకునే నిర్ణయం ఆ రోజే అందరికీ తెలుస్తుంది. నేను కూడా కార్యకర్తనే కాబట్టి మీకులాగే మీ TV9 పెట్టుకునే మీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం మీటింగ్ లైవ్ చూస్తూ నేను కూడా ఆయన ఏం చెప్పబోతున్నారో తెలుసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ మీ TV9 ప్లాట్ఫామ్కే వచ్చి మరింత గట్టిగా మా నాయకుడి యొక్క మాటని మీ TV9 వేదికగానే ప్రపంచానికి ప్రతిధ్వని రూపంలో వినిపిస్తాను, నా యొక్క వాయిస్ని. అంతేనా? సరే, మాట్లాడదామండి. ఒక కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి ఫోన్ చేశారు సౌత్ ఆఫ్రికా నుంచి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో. హలో, నమస్తే అండి. నమస్తే రాజీవ్ గాంధీ గారు. నమస్తే సార్, నేను శ్రీకృష్ణారెడ్డి ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. నేను ఇక్కడ వైఎస్ఆర్పి మెయిన్ మెంబర్ని, హార్డ్ కోర్ ఫ్యాన్ అండి వైఎస్ఆర్సీపీకి. సో అండ్ మొన్న పాట కూడా చేశాను జగనన్న మీద, ప్రొడ్యూస్ చేశాను. సో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు కాలర్స్ అందరు ఫోన్ చేశారు అండ్ మీరు ఆన్సర్స్ చెప్తున్నారు. సో నా ఫస్ట్ క్వశ్చన్ మొదటి నుంచి ఏంటి అంటే, మనము ఇంత డెవలప్మెంట్ చేసినప్పుడు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాము, ప్లస్ అంతకుముందు ఇప్పుడున్న పోర్ట్స్ ఎవరు ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు. 10 పోర్ట్లో 4 పోర్ట్స్ ఆల్రెడీ 80-90% కట్టాము. సో మనము డెవలప్మెంట్ చాలా చాలా చేసాం, మీరే ఇంకా చాలా చెప్పారు ఇప్పుడు. అండ్ ఐ నో ఎ లాట్ వీ డిడ్. సో మనం పబ్లిసిటీలో నిజంగానే మనం కొంచెం వెనకబడి ఉన్నామా వాస్తవంగా, ఆన్ ద హోల్గా? ఎందుకంటే ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. డెవలప్మెంటు ఎక్కడా జరగలేదు అనేది ఒక సెంట్రల్ పాయింట్గా, టోటల్ ఆల్ ఓవర్గా పబ్లిసిటీ అనేది మనం నిజంగానే ఏ లెవెల్లో మన హై లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు మనం ఏమన్నా పబ్లిసిటీ మనం చేయలేకపోతున్నామా? అది నా ఫస్ట్ క్వశ్చన్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నారు. క్యాపిటల్ ఓన్లీ వాళ్ళే చేయగలరు అంటే ఎంత చేయగలరు? సో ఇప్పుడు మనం పెట్టబోయే మేనిఫెస్టోలో మనం ఏమో క్యాపిటల్ బేస్, ఏమైనా క్యాపిటల్కి సంబంధించి డెవలప్మెంట్ పాయింట్స్ మనకి ఏమైనా ఉంటాయా? బట్ ఐ నో మేనిఫెస్టో ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఒకవేళ ఉంటాయా? సో ఈ 2 క్వశ్చన్స్ నాయి. అండ్ థర్డ్ సజెషన్ ఏంటి అంటే, ఫ్యూచర్లో మీరు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో నెక్స్ట్ ఒకవేళ మన గవర్నమెంట్కి వస్తే ఇది మళ్ళీ రాకుండా నెక్స్ట్ 5 yearsలో ఈ పబ్లిసిటీ అనేది ఎలా చేయాలో మీరు ఆలోచించండి. రైట్ కృష్ణారెడ్డి గారు. రాజీవ్ గాంధీ గారు, ఇప్పటికి 2-3 కాలర్స్ అయింది. నిజంగానే చేస్తున్న వాటిని చెప్పుకోవడంలో నాకు కొంచెం వెనకబడి ఉన్నారా? మరి ఇప్పుడు మా దగ్గర నుంచి కూడా ఇదే క్వశ్చన్. ఒకంత వాస్తవం సార్. 2 విషయాలు అయితే మీకు స్పష్టంగా చెప్తాను. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మ్యాటర్ వీక్ ఉన్నాడు, పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. మాకు పబ్లిసిటీ చాలా వీక్లో ఉన్నాం, బట్ మ్యాటర్ మాత్రం చాలా పీక్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి, మేము చేసింది చెప్పుకునే లోపు తెల్లారు లేస్తే మా మీద అనేక బురదలు జల్లుతూనే ఉన్నారు. మా మీద పడిన ప్రతి బురదని ఫ్యాక్ట్ చెక్ పేరుతోనో, సోషల్ మీడియా వేదికగానో, మరో రకంగానో, న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లోనో అది కాదు ఇది వాస్తవం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక కూడా ఎవరో మాట్లాడుతూ మీకు సాక్షి ఉంది లేదా ఇంకోటి ఉన్నాయి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే సాక్షి అనేటువంటి ఛానల్ని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ అని దాని బొమ్మ
డైరెక్ట్గానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేసుకునే సాక్షి ఛానల్ నడుస్తుంది. కానీ మిగతా ఉన్నటువంటి పచ్చ మీడియా ఏవి కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే చంద్రబాబు బొమ్మ వేసుకుని నడుపుకుని తెలుగుదేశం ఛానల్స్ అని చెప్పుకోమండి. వాళ్ళకి ధైర్యం లేదు. మాకు సాక్షి తప్ప వేరే ఛానల్ లేదు. కాకపోతే మాకు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టేది 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇది అందరికీ తెలిసిన నిజం. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ప్రచారం కంటే ముందు మా మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పడంలోనే సమయం అయిపోతుంది. బట్ భవిష్యత్తు రోజుల్లో ఈ విధంగా అయితే ఉండదు. ఖచ్చితంగా ఇంకా చేసుకునే దానికి ప్రచారం ఎక్కువ కల్పించే దిశగా అడుగులు వేస్తాం. రేపు 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ పచ్చ మీడియా లేదంటే ఆ చంద్రముఖి లేదంటే ఆ టీ గ్లాసు ఇవన్నీ కూడా మరుగున పడిపోతాయి, కనుమరుగైపోతాయి. ప్రజలకి మంచి చేయటం, దాన్ని మరింతగా ప్రపంచానికి తెలియచేయటమే పనిగా మా పరిపాలన సాగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులైనా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్ నేను ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు చేసింది కోడిగుడ్డంత అయితే చెప్పేది ప్రపంచం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రపంచం అంతా అయితే చెప్పుకునేది గోరంతా. సో అందులో కొంత మేము వెనకబడ్డాం, అది వాస్తవం. రైట్. రాజీవ్ గాంధీ గారు, ఫైనల్గా ఇక ఏ ప్రభుత్వానికైనా ఇప్పుడు మళ్ళీ మీరు ఒక 1.5 year 2 years అంటున్నారు కోవిడ్తో ఇబ్బందులు పడ్డాం కాబట్టి అనేది. ఈ 3 ఏళ్లలోనే ఇంత ప్రగతిని చూపించామని అంటున్నారు. ఇప్పుడు వచ్చే మేనిఫెస్టోలో ఇందులో మనం ఇది చేయలేకపోయాం, ఇది చేయాల్సింది ఉంది అని ఏమైనా కొత్త అంశం ఏమైనా రాబోతుందా? దాని గురించి ఆయన ఆలోచిస్తున్నారా? ఏమైనా ఉందా కొంచెం అసంతృప్తి, ఇది చేయలేకపోయాం, ఇది చేయాలి ఈసారి? సార్ ముందు మాట్లాడిన కాలర్ గారు ఎవరో ఆయన ఓకే మెయిన్ మెంబర్ అయి ఉండొచ్చు. బట్ ఆయన ఇంకా తయారైపోయింది ఇవన్నీ అంటే ఇవన్నీ ఊహాగానాలు. టా భాష అని ఉంటుంది. అట అలాగట ఇలాగట ఈ టా భాషలు మాట్లాడే వ్యక్తిత్వం అయితే నాది కాదు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఆయన మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. బట్ తెలుగుదేశం పార్టీ రావాలండి, ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది తీసుకొస్తాం, ఇది చేయాలి, ఇది ఒకటి చేయాలని బాగా రోజుల నుంచి ఉంది. ఇట్లాంటిది ఏదైనా సంకల్పం ఉందా అని అడుగుతున్నా. అదే కదా నో అదే కదా సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన యాక్చువల్లీ 3 రాజధానులు చేయాలి, 3 రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పరచాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. కానీ కోర్టుల నుంచి అనేక అడ్డంకులు సృష్టించారు. ఎంతకాలం ఋషికొండని బూడిగొండు కొట్టారు అన్నారు. ఒక్కసారి చీకటి పడ్డాక ఆకాశంలో నుండి పైనుండి చూస్తే ఆ విజువల్ ఆ ఋషికొండకు మణిహారంలా కనబడుతుంది మేము చేసిన అభివృద్ధి. కాబట్టి ఏమిటంటే రేపు వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటువంటిది మేజర్ కాన్సెప్ట్గా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖ నుండే, పరిపాలన కూడా విశాఖ నుండే. ఇది గతంలోనే చేయాలనుకున్నాం, చేయలేకపోయాం. నెక్స్ట్ వచ్చాక చేస్తాం, చేసి తీరుతాం. ఇందులో వెనకడిగేసే ప్రసక్తి లేదు. మీరు అడిగిన దానికి ఒక ఎగ్జాంపుల్. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో హామీలు 600 పైగా ఇచ్చి దాన్ని బుట్టదాఖలు చేసి ఆన్లైన్లో కూడా డిలీట్ చేసిన వ్యక్తిత్వం. అది మేనిఫెస్టో మీద వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్. బట్ మేము మేనిఫెస్టో అంటే అదొక బైబిల్, అదొక ఖురాను, అదొక భగవద్గీత అని నమ్మి పెట్టినట్టు ప్రతి హామీని కూడా నెరవేర్చామని 3 పర్యాయాలు ఇప్పటికే ప్రతి ఇంటికి తిరిగిన వాళ్ళం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేనిఫెస్టోలో ఏ హామీ అయితే ఇస్తాడో ఆ హామీ అమలవుతుంది, అమలై తీరుతుంది అన్నటువంటి నమ్మకం ప్రజల్లో పూర్తిగా ఉంది. కాబట్టి ఉత్కంఠ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం పెడతారన్నదే ఆశగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో వేచి చూస్తున్నారు. నేను కూడా అందులో ఒకరిని మీతో పాటు. రైట్. థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ గారు. భారత్కి వచ్చి కాలస్తో మాట్లాడినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.